కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరికెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, హాయ్. మీ పేరు? చాముండేశ్వరి అండి. మళ్ళీ చెప్పాలి. చాముండేశ్వరి. చాముండేశ్వరి గారు సిస్టర్ రాజరాజేశ్వరినా మీకు? అండి, హలో. మీరు చాముండేశ్వరి అంటున్నారు కదా, మీ సిస్టర్ రాజరాజేశ్వరినా అంటున్నా. కాదండి, కాదా? ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరా? ఓకే. ఫస్ట్ టైం కాల్ చేయడము? లాస్ట్ ఇయర్ ఎప్పుడో తగిలిందండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో కాల్ చేశారా? మళ్ళీ ఈ ఇయర్ కాల్ చేస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు కలిసిందండి లైన్. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఏం చదువుతుంది? పాప జాబ్ చేస్తుందండి. జాబా? అబ్బో, సంతర్మం అయితే. ఆ, ఓకే. వంట అయిపోయిందా? ఇప్పుడే భోజనం కూడా అయ్యిందండి. మీరు తిన్నారా? ఓహో. ఇంకా లేదండి, తినాలి. అవునా, రోజు నేను లేట్గా తింటాను. తప్పకుండా. బాగా అయిపోయింది. ఓకే. ఏమంటారేంటి? చిక్కుడుకాయ టమాటా అండి. చిక్కుడుకాయ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయో, బెనిఫిట్స్ తెలుసా? ప్రోటీన్ ఫుడ్ కదండి అది. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా. అవును. ఓకే. మంచి పాట పాడతారా లేదంటే చిట్కా చెప్తారా? పాట పాడటానికి వాయిస్ బాగోదండి. సరే, చిట్కా చెప్పండి అయితే. క్వశ్చన్ ఇచ్చేయండి మీరు. మీరు చిట్కా చెప్తేనే నేను క్వశ్చన్ అడుగుతా. చిట్కా చెప్పడానికి చెప్పండి. ఇంట్లో గరం మసాలా ఉంటాయి కదా, ఎందుకు వాడతాము, ఎలా వాడాలి చెప్పండి. అది చిట్కా. మిరియాలు పాలు తీసుకుంటే త్రోట్ క్లియర్ గా ఉంటదండి, కఫం అది పట్టదు. ఓకే, అంతేనా? సరే, ఎనీహౌ ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి పాట కూడా పాడేస్తే పాడను అనకూడదు. మళ్ళీ సార్ పాడతానండి, మళ్ళీ కలిసినప్పుడు. అంటే వాయిస్ బాగోలేదండి అది. సరే, ఓకే. ఈసారికి క్వశ్చన్ అడుగుతున్నా మరి. అడగండి. ఓకే. ఇటీవల గోర్సామ్ కోరా ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? క్వశ్చన్ రాలేదండి మాకు టీవీ మీద. చెప్పండి. ఇటీవల గోరామ్స్ కోరా ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు అని. పంజాబ్. బాగా ఆలోచించి చెప్పండి. ఏమన్నారు చెప్పండి మళ్ళీ. పంజాబ్ అన్నానండి. జిల్లా పేరు చెప్పండి. జిల్లా. అయ్యో, సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీరని గెలుచుకుంటారు. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడిద్దాం. హలో 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 అండి, బాగున్నారా? హాయ్, బాగున్నాను. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్. వరంగల్. ఓహో, ఫస్ట్ టైం కాల్ చేయడం, అంతకు ముందు కూడా మాట్లాడారా? మాట్లాడాను, కానీ ఆన్సర్ దొరకట్లేదు మనకి. అయ్యయ్యో, ఈసారి ఈజీగా అడుగుతానులేండి మిమ్మల్ని. ఏమి ఇది అండి బాబు, అసలు అర్థం కావట్లేదు. అడిగిందే అర్థం కావట్లేదు. మీరు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చండి. చదువుకున్న వాళ్ళకైతే అవుతుంది. అడిగింది అర్థం కాలేదు అంటున్నారా? బహుశా మీకు తెలియకపోవచ్చు. అవునవును. ఇంకా ఏం చేస్తున్నారు అసలు? ఇన్ని రోజుల నుంచి కాల్స్ చేయకుండా ఎట్లా? చేస్తున్నానండి, మాట్లాడుతూనే ఉంటున్నాను, కానీ ఆన్సర్ దొరకట్లేదు నాకు. అయ్యయ్యో, నాతోనే మాట్లాడుతున్నారా మీరు రోజు? మీతోటే మాట్లాడుతున్నాను. మీతో అంటే మీరు కూడా వేరే మాట్లాడుతూనే ఉంటారు కదా. ఓకే, అట్లా. సరే, మీ వాయిస్ చాలా బాగుంది, చక్కటి నవ్వు, అలాగే చక్కటి పాట కూడా పాడిస్తే నేను క్వశ్చన్ అడుగుతా. థ్యాంక్ యూ. పాడను కానీ టిప్స్ చెప్తానండి. లేదు లేదు, పాడాల్సిందే. ప్లీజ్ అండి, మళ్ళీ సారి పాడతానండి. షూర్ కదా? ఈసారి పాడకపోతే మాత్రం బాయ్ చెప్పేస్తా.
పాడతావు చిన్నది కవిత పాడతాను మ్మ్. ఏదన్నా పాడు ఏదన్నా 2 ముక్కలు పాడు సరే చెప్పండి అయితే. ఏదైనా చిటికే చెప్పేస్తానండి సార్కి. ఓకే తప్పకుండా. అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి మనకి ఎనర్జీ మ్మ్. తగ్గిపోద్ది. ఓకే. అప్పుడు కొంచెం వేడి నీటిలో కొంచెం నిమ్మకాయ పిండికిని మ్మ్. తేనె వేసుకుని తాగితే కొంచెం ఎనర్జీగా ఉంటాం. ఓహో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను. చిన్న అడగండి. ఓకే, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? ఏంటండి? హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? మాంత్రికురాన్ని ఎవరిని పిలుస్తారా? ఆ, కొంచెం క్లూ ఇస్తారా? క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వడం కాస్త కష్టమేనండి, కొంచెం ట్రై చేయొచ్చు. మాంత్రికుని అసలు ఐడియా రావట్లేదు. హాకీ ఆడుతూ ఉంటారు కదా చాలా మంది, అందులో బాగా ఆటగాళ్ళు ఉంటారు కదా ఆడేవాళ్ళు. తెలియట్లేదండి. పని పట్ల శ్రద్ధ. కొంచెం మీరు చెప్పండి. మాతో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లెటర్. మా తోట 7 letters. 7 letters. ఫాస్ట్ గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. అయ్యో టైం అప్ అయిపోయిందండి. ఏంటి? మహమూద్ ఆలీ? లేదండి, రాంగ్ ఆన్సర్. మేజర్ ధ్యాన్ చంద్ ఆయన పేరు. థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ వద్దు. నెక్స్ట్ ఈ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? నా పేరు హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు భవానీ అండి. భవానీ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మేము మహారాష్ట్ర నాందేడ్ నుంచి. మహారాష్ట్ర నాందేడ్. అమ్మో, మహారాష్ట్ర నుంచి నాందేడ్. కాల్స్. ఓకే. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తారండి. ఓకే, ఎస్బీఐ అయితే. ఎస్బీఐలో చీఫ్ మేనేజర్. వెరీ గుడ్. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నాది డిగ్రీ అయిందండి. డిగ్రీ అయిపోయిందా? మీరు కూడా జాబ్ చేయొచ్చు కదా. మా పిల్లలు, మా పాప ఎంబీబీఎస్ చదువుతుంది. మా బాబు అమ్మో, జాబ్ మీకు చేస్తున్నాడు. ఆల్రెడీ ఎంబీబీఎస్ చదివే కూతురు కూడా ఉంది అంటే సంతూర్ మామ. ఆ, అసలు నిజంగా వాయిస్ వల్ల గుర్తుపట్టలేకపోతున్నాము. మీరు ఎంబీబీఎస్ అవునండి, కూతురు thank అంటే you. ఆహా సంతూర్ మామ అని అర్థం చేసుకోవాలి ఇంకా. థ్యాంక్ యూ అండి. సరే, చక్కటి నాందేడ్ పాట. ఎప్పుడైనా వచ్చారా మీరు? నాందేడ్ ఎప్పుడైనా చూసారా మీరు? నాందేడ్ నేను ఎప్పుడు రాలేదండి. బాగుంటుంది, రండి ఎప్పుడైనా. గురుద్వారా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, తప్పకుండా వస్తాను. ఓకే అండి, వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తా. అలాగేనండి. ఓకే, ఎయిర్పోర్ట్ ఉంది కదా అటు. ఎయిర్పోర్ట్ ఉంది, నాందేడ్కి ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, సరే, ఎయిర్పోర్ట్కి వచ్చేసి పిలుస్తాను. రాకపోవాలి, చెప్తాను మీ సంగతి. తప్పకుండా. మీరు రాకపోతే నేను కూడా చెప్తాను సంగతి. నేను వస్తా, తప్పకుండా వస్తా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, సరే, మంచి పాట పాడండి. పాట అండి, మీరు భయపడి వెళ్ళిపోతారండి. ఏం భయపడి పారిపోండి, నేను ఇక్కడే ఉంటాను, కనిపిస్తూ ఉంటాను, చూడండి కావాలంటే. లేదండి, నేను టిప్ చెప్తాను. హైదరాబాద్ కి పెన్సిల్ వాడతారు కదండి, అలా కాకుండా లిక్విడ్ పెన్ వాడితే అది చాలా నీట్ గా కనిపిస్తుంది. ఐబ్రోస్ కి పెన్సిల్ వాడకూడదు అంటారా? పెన్సిల్ వాడొచ్చింది, కానీ లిక్విడ్ పెన్ వాడితే చాలా నీట్ గా అసలు మనం వేసుకున్నట్టే ఉండదు. మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. ఆహా, అంటే మేము అవి యూజ్ చేస్తాం అంటున్నారా? యూజ్ చేస్తామండి మేము. ఓకే, ఫైన్. లంచ్ అయిపోయిందా మీది? ఉంటుంది, భోజనం అయిపోయిందా? భోజనం అయిపోయిందండి. ఏం తిన్నారు? మేమండి తోటకూర పప్పుని పొట్లకాయ ఫ్రై అండి. అది పొట్లకాయ ఫ్రై, ఇవన్నీ తిని బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగానే మాట్లాడతాను. పేరు భవానీ కదండి, కొంచెం గట్టిగా మాట్లాడతాను. ఓకే, సరే, మీరు పాట పాడాలి. నేను టిప్ చెప్పేసరి మీరు క్వశ్చన్ నో అడిగారు. నో నో, టిప్ నో, క్యాన్సిల్. పాట అస్సలు బాగుంది నాకు. పాట పాడాల్సిందే. మీ పాట కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ, పాట పాడట్లేదు ఏంటి అని. లేదండి, నాకు పాట రాదండి. మీ ఫేవరెట్ ఏదైనా పర్లేదు, సౌందర్య గారి సినిమాకి సంబంధించి అయినా పర్లేదు, లేదంటే మెగాస్టార్ గారు ఉన్నారు,
వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏ సాంగ్ అయినా పర్లేదు, డివోషనల్ కూడా పాడొచ్చు మీరు. అవన్నీ ఇష్టమేనండి నాకు, అన్ని వింటాను తప్ప పాడడం రాదు, ఇది అస్సలు రాదు. అయితే లేకపోతే డైలాగ్ నాకు చెప్పండి, డబ్బులు లేదంటే ఇస్తాను. ఇంకో కాలర్తో మాట్లాడేస్తాను నేను. ఓకే అండి, అదే చెప్తానండి. మ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మో, ఆహా, ఇంద్రసేనారెడ్డి అంటారా? ఎందుకైనారండి. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను మరి. అలాగే అండి. సరే, మీరు టిప్ చెప్తారన్నారు కదా, టిప్ చెప్పండి. అదేనండి చెప్పేశాను కదండి, ఉన్నారు కదా. అది డైలాగ్ అమ్మా, ఇది టిప్ కాదు కదా. అది చెప్పాను కదండి హైదరాబాద్ గురించి. ఓకే, సరే సరే, ఓకే ఫైన్. ఓకే అండి, చాలండి. అడుగుతున్నా మరి, అడగనా? అడగండి అడగండి. ఓకే, స్కాట్ హోమ్ సదస్సు ఎప్పుడు ఏంటండి? జరిగింది? మళ్ళీ చెప్పండి. స్కాట్ హోమ్ సదస్సు ఎప్పుడు జరిగింది? స్టార్ట్ హోమ్ సదస్సు ఉంది. స్టార్ట్ హోమ్ కాదు, స్కాట్ హోమ్స్. నాకు అర్థం కాలేదు స్కాట్ హోమ్స్. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ చెప్పండి. SCOT హోమ్స్. SBOT. సదస్సు అండి. సదస్సు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఒక్క నిమిషం ఆలోచించుకోండి. అడగండి మీ హస్బెండ్ ని. మా హస్బెండ్ బ్యాగ్ లో ఉన్నారండి. అయ్యయ్యో, ఫోన్ చేయండి అయితే, ఆల్రెడీ నాతో మాట్లాడుతున్నారుగా. SBOT. ఇయర్ పేరు చెప్పేయండి సరిపోద్ది. స్టార్ట్ హోమ్. స్కాట్ హోమ్ సదస్సు ఎప్పుడు జరిగింది? అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. హలో, ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీమణి అండి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే, హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇంచుమించు 18 years అయిందండి. 18 years నుంచి ఉంటున్నారా? అబ్బో, అవునండి. ఎక్కడెక్కడికి వెళ్ళారు? అన్నీ చూసానండి. చార్మినార్, ఏదో ఒక 4 పేర్లు చెప్పండి. చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ, మ్, ఇంకా స్వర్ణగిరి టెంపుల్, యాదగిరిగుట్ట, చిలుకూరు, ఆహా, అవన్నీ వెళ్ళాము. ఓకే, ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసారు. నైస్. రామోజీ ఫిలిం సిటీ. ఆహా, రామోజీ కూడా వెళ్ళి చూసారా? 3 times వెళ్ళానండి. ఓకే, ఎలా ఉంది? బాగుందండి. ఏమేమి ఉన్నాయి అక్కడ? అంటే ఈ బాహుబలి సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. బాగా నడవాలి, వాక్ చేయాలి అక్కడ. ఓకే, అక్కడ ఒకసారి వాక్ చేస్తే చాలంటారా స్లిమ్ అయిపోవచ్చు అని? అయిపోతారు, బాగా స్లిమ్ అయిపోతారు. అదొకటి, కేబీఆర్ పార్క్ ఒకటి, ఒక 4 రౌండ్లు వేస్తే చాలు. అవును, అంతే. ఓకే, మీ ఇంకా శారీ చాలా బాగుంది ఈ రోజు. థ్యాంక్ రోజు యూ. బాగుంటున్నారు, ఈ రోజు బుట్ట బొమ్మలా ఉన్నారు, బాగున్నారు. అమ్మో, థ్యాంక్ యూ. సరే, మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు అండి కంప్లీట్ అయింది? నేను ఇంటర్మీడియట్ చేశానండి, అంతే. ఓకే, మ్యారీడా మీరు? మ్యారీడ్, 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి జాబ్, ఒక అమ్మాయి MSc. సంతూర్ బామే అయితే. మీరు అందరిని అలాగే అంటారు. అందరు నన్ను అంటున్నారు అంటే మరి నేను ఏం చేయాలి చెప్పండి? ఇంకా నేను ఏ 20 years 25 అనుకుంటున్నాను, మీరేమో నేను మ్యారీడ్ అయ్యండి, నాకు 2 పిల్లలు అంటున్నారు. మరి సంతూర్ మామే కదా. వాయిస్ లో ఏమో నిజంగా 28 25 లాగే ఉన్నాయి అందరికి. అవునా? వీడియో కాల్ అయితే నాకు ఈజీగా తెలిసిపోతుంది సంతూర్ మామ కాదా అని. అదే. ఇంకా సంతూర్ మామ లంచ్ అయిపోయిందా? ఇప్పుడే జస్ట్ చేసి ఇలా ఫోన్ ట్రై చేసాను, లక్కీగా కాల్ కనెక్ట్ అయిందండి. మొన్న మేడంతో మాట్లాడాను, ఝాన్సీ మేడంతో, విన్ అవ్వలేదు. అయ్యో, మళ్ళీ ఈ రోజు కలిసింది, మీతో మాట్లాడే భాగ్యం కలిగింది. అమ్మో, ఓకే, నైస్. సరే, మంచి పాట పాడితేనే నేను క్వశ్చన్ అడుగుతా, పాట రాదు అని అనకూడదు. సరే, పాడతానులేండి. వాయిస్ బాగాలేదు, గొంతు నొప్పిగా ఉంది మాట. ఏం పర్లేదు, నాకైతే వినసొంపుగా ఉంది. సరేలేండి, చిన్న ముక్క పాడతాను. సరేలేండి. మౌనంగానే ఎదగవని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది అడగమని అర్థమందులో ఉంది. మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోట గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అంతేనండి.
అంతేనా? వావ్ సూపర్ ఈ అండి. పాట పాడుతుంటే అసలు ఇంకా వింటే ఏడుపు వినాలనిపిస్తుంది. వచ్చేస్తుంది బాగా. అవును నిజమే. ఆ, ఓకే, అలాగే చక్కటి టిప్ కూడా చెప్పండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆ, సరేనండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి మ్మ్. ఆ, ఒక చెంచా బియ్యం, ఒక చెంచా మెంతులు, మ్మ్. కరివేపాకు, ఒక చెంచా అలాగే టీ పొడము, 3 బాగా మరిగించాలండి. ఓకే. సగం మరిగిన తర్వాత అందులో మనం ఏ షాంపూ వాడుతున్నామో ఆ షాంపూ వేసుకొని మ్మ్. అప్లై చేసుకుని ఎయిర్ వాష్ అదే తలస్నానం చేస్తే అలా వారానికి 2-3 సార్లు చేస్తుంటే జుట్టు పెరుగుతుంది, ఊడటం కూడా తగ్గుతుందండి. మ్మ్హ్మ్. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను క్వశ్చన్ అడగనా? ఈజీగా అడగండి కొంచెం. ట్రై చేస్తాను. ఆ, మయుడు ఎన్ని మాసాలలో సభాభవనంను నిర్మించాడు? మయుడు అండి. మయుడు మయుడు ఎన్ని మాసాలలో సభాభవనంను నిర్మించాడు? ఓకే, ఎన్ని మంత్స్? ఎన్ని మంత్స్ లోనా? ఆలోచిస్తున్నాను, ఒక్క నిమిషం అండి. 2 అండి. క్లూ చెప్పరా కొంచెం ప్లీజ్, టైం అయిపోతుంది. క్లూ చెప్పండి. మాసం అన్న మాసాలు ఎన్ని మనకి? మాసాలు 9. మాసాలు 12. 12. ఇంకా ఇప్పుడు సభాభవనం నిర్మించాలంటే ఎన్ని మంత్స్ టైం తీసుకున్నాడు అని అడుగుతున్నారు. 6 మంత్స్ అండి. హలో, సభాభవనంను నిర్మించడానికి 6 మంత్స్ సరిపోతుందా? అయ్యో అయితే టైం చెప్పండి, అప్ అయిపోయింది. మీరు 12 అంటున్నారా? హలో, సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నాగమ్మ అండి. నాగమ్మ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? అమరావతి అండి. అమరావతి, విజయవాడ అయితే. అవునండి. ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ ఏనండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. సంతూర్మమే మళ్ళీ అయితే మాకు కాల్, అంతేనా? అంతేనండి. ఓకే, ఏం టీవీ చూస్తున్నారా ఏంటి? చూడట్లేదు, చూస్తున్నా కానీ వినట్లేదండి టీవీలో. మ్యూట్ పెట్టా. లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి, జస్ట్ అయిపోయింది, ట్రై చేస్తున్నానండి. ఓకే, ఇంకా అండి ఏంటి విశేషాలు? ఏం లేదండి. ఏం లేదా? నేనే చెప్పాలండి. ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు. అయ్యయ్యో, అందరూ ఇదే మాట చెప్తున్నారు. మరి అసలు నాకు ఒక్కసారి ఫస్ట్ అప్పుడు నవంబర్ నుంచి, పోయిన నవంబర్ కాకుండా అంతకుముందు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదండి. అయ్యయ్యో, ట్రై చేస్తారండి ఈసారి మంచిగా ఈజీ క్వశ్చన్ అడగడానికి. మరి ఇమేజ్ ఇవ్వనా? ఇవ్వండి. ఇమేజ్ నాకు అసలు తెలియదు. ఇమేజ్ అడుగుతారు, చూసి చెప్పచ్చు, అది ఇంకా ఈజీ తెలుసా ఇమేజ్? అంటే హెల్పింగ్ కూడా ఎవరు లేరండి. ఓకే, నేను క్లూ ఇస్తానులేండి. క్లూ ఇచ్చినా ఆ సినిమాలు అంత లేదండి. సినిమా నాలెడ్జ్ లేదంటారా? ఓకే. మా చిన్న బాబు ఉంటే ఏమన్నా చెప్తాడు సినిమాలు, మనకి అసలు బాగలేదు. ఓకే, సరే పాట అయినా టిప్ అయినా చెప్పేయండి, క్వశ్చన్ అడుగుతా. అయితే ఈ చుట్టుపన్ను పోటు వస్తానండి, మర్రి చెట్టు పాలు ఉంటాయి కదండి, అవి పోస్తే ఆ పురుగులు చచ్చిపోయి చాలా రోజులు నొప్పి రాదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా మరి. ఓకేనండి. సరే, 77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లేమిటి? మళ్ళీ ఒకసారి అడగండి. 77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లేమిటి? 77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లు ఏమన్నా క్లూ ఇస్తారండి? నేను చెప్పిన క్వశ్చన్లోనే ఉంది తీర్థం పేరు. గోతీర్థం అండి. గోతీర్థమా? దాన్ని ఏమంటారు? 77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లు ఏమిటి? ఏం తీర్థం అంటారు, దాన్ని ఏమంటారు? టైం తక్కువ ఉంది, ఫాస్ట్ గా చెప్పండి. ఏమంటారు ఇందాక? గోతీర్థం, గోకట తీర్థం అండి. గో
అయ్యో సారీ అండి, బట్ మీరు కొంచెం దగ్గరకు వచ్చారు. దానిపై ఆన్సర్ వచ్చేసి గో నిష్క్రమణ తీర్థం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లకి కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హలో, గోకర్ణ తీర్థం అండి. గో నిష్క్రమణ తీర్థం అది రాంగ్ చెప్పారండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లకి కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో కాల్స్ చేస్తున్నారు, మేబీ సిగ్నల్ ఉన్న చోట లేరనుకుంటా. సో కాల్ కట్ అయిపోతుంది. సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి కాల్ మాట్లాడండి. ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో అండి, హాయ్, మీ పేరు? అనూష అండి, అనూష గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి మీరు? ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరా? అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదండి, సినిమాలు చూడను నేను. సినిమాలు చూడరా? అసలు చూడనండి. అమ్మో, సినిమాలు చూడని అంటున్నటువంటి ఫస్ట్ పర్సన్ మీరే. లేదండి, చూడను. ఏదన్నా టీవీలో వస్తే చూడడం తప్ప బయటకు వెళ్ళి చూడను. ఓకే, అవును, మరి బాగా స్పెషల్గా చేసే వంట ఏంటి? పులిహార, చక్కెర పొంగలి అవి చేస్తూ ఉంటానండి. మరేం నాకు పంపించాలి ఒకసారి కూడా చక్కెర పొంగలి. పంపించమంటారా? పంపించండి, తిని రుచి ఎలా ఉందో చూసి చెప్తా. ఓకే, పంపిస్తానండి. అయ్యో, ఓకే, సరే, మీ వాయిస్ బాగుంది, మంచి పాట పాడొచ్చు కదా. పాడతానండి. పాట. పుట్టింటి పట్టు చీర మీదే పాడతా. అబ్బా సూపర్ అసలు. తెలుగింటి ఆడపిల్ల తిరులిస్తే శ్రీలక్ష్మి, అలరారు అమ్మ కంటే అష్టలక్ష్మి, తిరునవ్వు చిందించే మా ముద్దు గుమ్మవు నీవే, అందించే మా ప్రేమే గోరు ముద్ద, కరుణించేనే కానుక ఇచ్చే ఆ దేవి, మురిసాము మా చేత కాటుక తెచ్చి, చిన్నారి పాదాల చిరుమూవై మోగిని, ఆ చిన్ని పాదాలకే పారాని అద్దిని, ఆడపిల్ల నుడిపి మీద అప్పగింటారా చేరాతే, పుట్టినింటి పట్టు చీరత మెట్టినింట అడుగు పెట్టే, పుట్టినింటి పట్టు చీరత మెట్టినింట అడుగు పెట్టే. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. పుట్టింటి పట్టు చీర మీద సాంగ్ అయితే సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అసలు ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి ఎవరు పాడలేదు, అలాంటి పాట చూస్ చేసుకొని పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కావాలని 2 లైన్లు కలుపుకొని పుట్టినింటి పట్టు చీరతో పాడాలని పాడానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, అలాగే మంచి టిప్ కూడా చెప్పండి, క్వశ్చన్ అడుగుతా. నన్ను ఈ రోజు టిప్ వదిలేయండి, అస్సలు ప్రిపేర్ అవ్వాలి. పాటే ప్రిపేర్ అయ్యా నేను. పాతదా? పర్లేదు, ఏదైనా టిప్పే. బాగా దగ్గొస్తూ ఉంటుంది చూడండి, మనకి ఊపిరి ఆడకుండా దగ్గొస్తూ ఉంటుంది కదా ఒకసారి. అప్పుడు కనీసం ఒక 15-20 ఆకులు కడిగేసుకుని బాగా నమిలి ఆ రసం మింగేస్తే ఆ రాత్రి బాగా నిద్ర పడుతుందండి. తులసాకులు. ఆహా, ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. అలాగే ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వచ్చి ఉంటుంది, చూసి చెప్పేయండి. ఓకే అండి. తను చాలా ఫేమస్ హీరోయిన్, అద్భుతంగా నటిస్తుంది ఆవిడ. అవునా, చూస్తున్నానండి, ఇంకా రాలేదు. శ్రావణ భార్గవి. అది నాది హీరోయిన్ కాదుగా. హీరోయినే తను. శ్రావణ భార్గవి సింగరా అండి? హీరోయిన్ తను. హీరోయిన్. క్లూ ఇవ్వండి, దేంతో అన్న ఇచ్చిందేమో. ప్రేమ కథా చిత్రంలో నటించింది ఆవిడ. ప్రేమ కథా చిత్రమా? ఆ, అయిపోయిందండి, అంతే. నారా రోహిత్ తో కూడా నటించింది ఒక మూవీలో. సరే, ఒకసారి నందితారాజు. నందితనా? టైం అప్ అయిపోయిందండి. బట్ ఎనీ హౌ, నందిత గారు కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
రోజు పుట్టింటి పట్టు చీర విన్నర్ వచ్చేసి అనుష గారండి. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి టిప్స్ చెప్పారు, అలాగే మంచి పాటలు కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీరని ఆదరభిమానిస్తూ కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.